మాజీ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ప్రక్షాళనలో భాగంగా జగన్ పార్టీలో రాష్ట్ర స్థాయి నుంచి అనుబంధ సంఘాల వరకు మార్పులు చేస్తున్నారు. జిల్లాల వారీగా పార్టీ నేతలతో సమీక్షలు చేస్తున్నారు. ఇదే సమయంలో పార్టీలో కీలక స్థానాల్లో ఉన్న వారిపైన ఫోకస్ చేశారు. ఎన్నికల తర్వాత క్యాడర్ నుంచి వస్తున్న డిమాండ్ల మేరకు నిర్ణయాలు ప్రకటిస్తున్నారు. అందులో భాగంగా సజ్జలపైన జగన్ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికార ప్రతినిధులతో పాటు పలువురికి కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు. జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమిస్తున్నారు. గతంలో నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా ఉంటూ ఎన్నికల సమయంలో ఇతర నియోజకవర్గాలకు బదిలీ చేసిన వారిని తిరిగి సొంత నియోజకవర్గాలకు సమన్వయకర్తలుగా నియమిస్తున్నారు. ఇదే సమయంలో అనుబంధ సంఘాలకు బాధ్యతలను ఖరారు చేశారు. ఇక రీసెంట్ గా పార్టీ సోషల్ మీడియా బాధ్యతలను దొడ్డి అంజిరెడ్డికి అప్పగించారు. ఇప్పటి వరకు పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవ్ వ్యవహరించారు. ఎన్నికలు పూర్తయిన సమయం నుంచి సజ్జల రామకృష్ణారెడ్డితో పాటుగా భార్గవ్ తీరుపైన పార్టీ క్యాడర్ ఆగ్రహంతో ఉంది. పలువురు పార్టీ నేతలు సజ్జల వ్యవహరించిన తీరు కూడా పార్టీ ఓటమికి కారణంగానే ఓపెన్ గానే వ్యాఖ్యలు చేశారు. జగన్ కోటరీలో సజ్జల తీరు నష్టం చేసిందని ఆరోపణలు చేశారు. అదేవిధంగా పార్టీ సోషల్ మీడియా నిర్వహణలో భార్గవ్ తీరుపైన విమర్శలున్నాయి. భార్గవ్ను తప్పిస్తారని కొంతకాలంగా పార్టీలో ప్రచారం సాగుతుంది. అయితే ఇప్పుడు భార్గవ్ స్థానంలో జగన్ కొత్తగా అంజిరెడ్డికి బాధ్యతలు అప్పగించారు. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులకు సంబంధించి భార్గవ్ పైన కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనే ప్రచారం జరుగుతుంది. దీంతో సజ్జల ముందస్తు బెయిల్కు దరఖాస్తు చేశారు. అయితే సోషల్ మీడియా నిర్వహణ ప్రస్తుతం కీలకంగా మారటంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇదే సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర పార్టీ అధినేత జగన్ పరిమితం చేసినట్లు కనబడుతుంది. రానున్న రోజుల్లో పార్టీ పరంగా మరికొన్ని నిర్ణయాలు తీసుకుంటారని చెబుతున్నారు.